11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మొదటిసారి నిర్వహించిన యోగాంధ్ర ఈవెంట్ కు సూపర్ హిట్ అయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2 గిన్నెస్ బుక్ రికార్డులు నెలకొల్పడం సంతోషకరమని అన్నారు. ప్రజల సహకారంతోనే యోగాంధ్రను విజయవంతం చేశామని, అందుకు ప్రకృతి కూడా సహకరించిందని తెలిపారు. సూర్య నమస్కారాలతో గిరిజన బిడ్డలు చరిత్ర సృష్టించారన్నారు. ఇవాటి కార్యక్రమంలో 3.3 లక్షల మంది పాల్గొన్నారని తెలిపారు. యోగాను విశ్వవ్యాప్తం చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఫలించిందని అన్నారు. 11వ యోగా డే విశాఖ డిక్లరేషన్ తీసుకొస్తామని, యోగా పరిషత్ ను ఏర్పాటు చేస్తామని, ఆరోగ్యానికి యోగానే గేమ్ చేంజర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్ గా ఈ నెంబర్ వచ్చారు, అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం 2 గిన్నెస్ రికార్డ్ రావడం. 10 సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది. ఆయన ప్రపంచం మొత్తం దీన్ని ప్రమోట్ చేశాడు. 175 దేశాలు యాక్సెప్ట్ చేశాయి. వాళ్ళు కూడా ఆచరించే పరిస్థితికి వచ్చారు. యోగా అనేది అందరికీ అవసరం, అందరిది అనే భావం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నాను. నిన్న నేను వచ్చి ఒక పిలిపిస్తే మిడ్ నైట్ బయలుదేరి వచ్చారు. ముసలి వాళ్ళే ఆసనాలు వేశారు. ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. ఈరోజు రాష్ట్రంలో దగ్గర 1,30,000 పైన లొకేషన్స్ లో చేశారు. అక్కడ కూడా రికార్డ్స్ అన్ని మీరు చూస్తే మోర్ దెన్ 2 crores పార్టిసిపేట్ చేశారు. 1,44,000 మంది యోగా ట్రైనర్స్ తయారయ్యారు ఈ షార్ట్ టైంలో. 1,80,00,000 మంది 1 డే గాని 3 days గాని పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్స్ ఇచ్చాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.